స్థానిక సంస్థలందరికీ నా హృదయపూర్వక నాకు బైబిల్ చదువుకుంటే రాదు, నాకు ఆనందంలో నేను ఈ వాక్యం అనుకున్నప్పుడు అన్నీ పట్టి కానీ వీడు కూడా నాకు ఏదో మాట్లాడాలి. అప్పుడు వేళ అనుకోలేదు పొద్దున్న వచ్చి అనేక వాక్యాలుగా ఖాళీ లేదని వచ్చి చెప్పి పొద్దునిచ్చాడు. అయితే అప్పుడు రమారమి మధ్యాహ్నం అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం మీద సూర్యుడు ఆకర్షుడాయి కర్ణాలయపు తెర నడివికి తిరిగి అప్పుడు యేసు అంతటా అప్పుడు యేసు గొప్ప శబ్దంతో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఆయన ఇలా చెప్పి ప్రాణం ఇచ్చాను. అయితే నేను ఆత్మానుసారంగా నేను చెప్పలేను. పిల్లలు రోగికి నిలువెల్ల గాయాలి, అల్లను రోగికి ఒళ్ళంతా గేయాలి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి 5 గాయాలు. దానికి అర్థం ఏంటంటే పిల్లల రోగికి 5 గాయాలంటే రెండు చేతులకి 2 మేపులు, ఒకటి గడపరకున బళ్ళు గాయం, మోకాళ్ళు మేపులు, పాదాలు చక్కని మేపులు 5 అది పిల్లల రోగుగా పోతే కొన్ని అల్లను విలువల గాయాలంటే ఆయన దేహాన్ని కొరడాలతో కొట్టి ఎంతగానో గాయపరిచి ఆయన ఏది తీసుకు వేయబడ్డారు. గొప్ప ప్రభు తీసుకెళ్తున్నాను. అలాగే నేను ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. దేవుసారంగా నేను చెప్పుకోలేదు. ఒకనొక ఊళ్ళో గొప్ప రాజు ఉన్నాడు. ఆ రాజుగారికి మారుతున్నాను. ఆ 3 కుమారులు ఎంతగానో గారభంగా పెంచుకుంటూ మరి వారికి ఇచ్చినటువంటి సమయం ఎంతో గొప్పది. అయితే తండ్రి వృద్ధుడైపోయాడు కనుక నేను ఎన్నో దేశాలు తిరిగి చాలా శ్రమపడి వ్యాపార నిమిత్తము కొంత ధనమును కలగజేసుకున్నాను. అయితే నేను మీ ముగ్గురికి 3 భాగాలుగా నేను పనిచేస్తున్నాను. ఆ పంచిన ధనాన్ని మీరు రెట్టింపు చేసుకుని రావాలని నేను ఆశపడుతున్నాను అని 3 భాగాలు చేసి తండ్రి వారి కొంత ధనం ఇచ్చారు. అయితే పెద్ద కుమారుడు తూర్పు వైపు వెళ్ళాడు, 2వ కుమారుడు దక్షిణ వైపు వెళ్ళాడు, 3వ కుమారుడు పడమరకు వెళ్ళాడు. అయితే 3వ కుమారుడు పడమరకు వెళ్ళిన కుమారుడు ఆ ఊరంతా దేశంతో చాలా సంతోషంగాను అన్యోన్యంగాను చాలా అభివృద్ధి చెందినటువంటి దేశం కనుక అతనికి ఇచ్చినటువంటి ధనమును మూటగట్టుకుని వల్ల తిరిగి వచ్చేసింది. 2వ కుమారుడు దక్షిణానికి వెళ్ళినటువంటి కుమారుడు కొంత ధనమును ఖర్చు పెట్టి ఉన్న ధనమును తీసుకుని వచ్చేసింది. అయితే పెద్ద కుమారుడు వెళ్ళినటువంటి దేశం చాలా అల్లుకొలమైనటువంటి దేశం. అది కరువులతోటి నానా ఇబ్బందులు నానా బాధపడుతూ వారు ఎంతగానో దేవుని వాక్యం తెలియనటువంటి ప్రదేశం అది. అయితే చిన్న కుమారుడు వెళ్ళినటువంటిది వాడు ఏం చేశాడంటే వీళ్ళందరికీ నేనేం చెప్పి ధనవంతా నాకు ఖర్చు అయిపోతాయేమో అని ఆ ధనం తెచ్చుకుని పోయి తీసుకుని పాటిస్తున్నాడు.
రెండో వాడు మొత్తమంతా ఇచ్చేతేనే మనకి నేను బతకడానికి నాకు దాగేదండి. నా తండ్రి చుట్టూ ముసలివాడైపోయాడు. ఈ ధనవనంతా పనిచేస్తే నాకేముంటుందని రెండో కుమారుడు దాచుకున్నాడు. మూడో కుమారుడు అయితే వెళ్ళినటువంటి ప్రదేశాన్ని మొత్తమంతా తిరుగుతూ వారికి కావాలన్నటువంటి అవసరాల కోసం డబ్బు ధనమును వారికి ఇచ్చి వాళ్ళని ఎంతగానో వేలు పరిచయం తను చెప్పినట్టు మాటలు చక్కగా విని దేవుడు ఆయన వైపు నడుచుకుంటూ ఎంతగానో ప్రేమించి ఆయన ఆదరించినటువంటి గొప్ప జనసమూహం అలాంటి ఎన్నో విధాలుగా చెప్పినటువంటి గొప్ప దరిద్రులను ఆయన మంచి త్రోవలో పెట్టినప్పుడు గొప్ప గనుడు తన పెద్ద కుమారుడు. అయితే ఈ ముగ్గురు కొడుకులకి ఇచ్చినటువంటి సమయం అయిపోయినప్పుడు చిన్న కుమారుడు వచ్చేసినాక తండ్రి పిలిచి, చిన్న కుమారుడా, నువ్వు వెళ్ళిన దేశం ఏమైనది, ఎంత సంపాదించేది ఉన్నప్పుడు, తండ్రి నేను వెళ్ళిన దేశం అంతా చాలా సంతోషంగా ఎంతో సుందరమైనటువంటి పట్టణం నా నుంచి ఏమి ఆశించలేదు కనుక నా దారి నేను వచ్చేసాను. అయితే రెండో కుమారుడు, నాయన మరి నువ్వు వెళ్ళిన దేశం ఎలా ఉంది ఏంటి అని అడిగితే, తండ్రి నేను వెళ్ళిన దేశము కొంత దరిద్రంగాను కొంతమంది ప్రేమించబడినటువంటి బిడ్డలు కొంతమంది ఉన్నారు, మూర్ఖులు చాలా మంది ఉన్నారు. అయితే వారి మధ్యకెళ్ళి నేను చెప్పాలంటే ధైర్యం చాలక నేను సగం వారికి ఇచ్చి నేను వచ్చేసానని చెప్తాను. అలాగే ఆయన. అయితే మూడవ కుమారుడు తండ్రి దగ్గరకు తండ్రి, కుమారా, నువ్వు వెళ్ళిన ప్రదేశం ఎలా ఉంది అంటే, తండ్రి నేను వెళ్ళిన దేశం అంటే చాలా విచిత్రమైనది, పాపులు దుర్మార్గులు ఉన్నటువంటి చోటు ప్రదేశం అది. జ్ఞానం అనేది తెలియనటువంటి ప్రజలు వారి మధ్యకు నన్ను పంపుతున్నావు కాబట్టి నేను వెళ్ళి వారి జ్ఞానం గల బిడ్డలుగా నేను చేసి ఉన్నాను. వారు కొంతమంది శత్రుమోక నేను ఎంతగానో ఆలోచించినాను. అయితే నేను వారికి నా తండ్రి ఇచ్చిన సమయం గడువు పూర్తయిన కనుక మరి నేను వెళ్ళిపోతున్నాను నా తండ్రి దగ్గరికి అన్నప్పుడు ఈ ప్రజలందరూ ఎంతగానో ఏడ్చి ఎంతగానో, అయితే అమ్మ నా కోసమే అడగను, ఈ కోసం మీ పిల్లల కోసం అడగను, నేను మరలా తిరిగి వస్తాను, అప్పుడు నేను నా తండ్రిని ఎవరో వారితో చెప్పి తండ్రి దగ్గరికి వచ్చినట్టే, నాయన ఏంటి గాయాలేంటి, దెబ్బలేంటి, ఏంటి నాయన అంటే, తండ్రి మీరు చెప్పినటువంటి ప్రదేశానికి నేను వెళ్ళాను, నాకు ఇటీవల జరిగినది. అయినా నా గడువు పూర్తయిన కనుక నేను మీ దగ్గరికి వచ్చి ఉన్నాను. నేను వెళ్ళిన ప్రదేశం ఉంటాయి చాలా ఉంది, ఇంకా కావాలి, వారికి ఇంకా చెప్పాలి. మరి నాకు మరలా వెళ్ళడానికి నాకు కొంతకాలం గడిచినాక నాకు ఆ అవకాశం రావాలంటే, తను కుమారా నీకు ఏది కావాలని నా అతని నుంచి పట్టుకెళ్ళి నీవు పట్టుకెళ్ళి ఆత్మీయ ఉంది నా దగ్గర భద్రపరచు వ్యాపారం ఉందని చెప్పగా, అయితే కొంతకాలం తండ్రి దగ్గర విశ్రాంతి తీసుకుంది. అదే ఏంటంటే అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నీ ఆత్మను అప్పగించుకుంటున్నానని ఆయన ఇలాగో చెప్పి ప్రాణం విడిచింది. అయితే తండ్రి దగ్గరికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని చూడగా, మరలా ఆయన ప్రజల యొక్కకి వెళ్ళాలంటే మరలా ఆయన సజీవులుగా ఎగిసి రావాలి, ప్రజల మధ్యకి వెళ్ళి మరలా ఆయనకి వారికి బోధ చేయాలి. అలాంటప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి మరి నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను కాబట్టి మరలా తిరిగి నాకు ఆత్మను కలిగి నేను ప్రజలందరికీ వెళ్ళి దర్శనం
కనబడి వారికి చెప్పవలసినవన్నీ చెప్పి మరలా నేను మీ అందరినీ నా తండ్రి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పినటువంటి గొప్ప తండ్రి మన ప్రభు యేసుక్రీస్తువారు ఈ వాగ్దానంలో నాకు మన సిఆర్ గారికి పాస్టర్ గారికి అలాగే అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.